గ్లోరిఫై చేయటం, ఆయనను మహిమపరచటం. కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. ఎవరైతే కృతజ్ఞతలు చెల్లించవలసిన రీతిలో చెల్లించరో వారు ఎవరికి గుర్తుగా ఉన్నారు అంటే వారు అవిశ్వాసులకి గుర్తుగాను, దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఆజ్ఞకి అవిధేయత చూపించేవారుగాను ఉంటారు. కాబట్టి ఈ కృతజ్ఞత కలిగిన హృదయాన్ని పెంపొందించుకోవటానికి సిలువ వైపు చూడాలి. 1. 2, ప్రార్థన. ప్రాముఖ్యంగా మనం లాస్ట్ టైం గుర్తు చేసుకుంది. ఈ కృతజ్ఞత కలిగిన హృదయాన్ని మనము పెంపొందించుకోవటం వల్ల మనలో గర్వం తగ్గుతుంది, వినయం పెరుగుతుంది, మనలో అసంతృప్తి తగ్గుతుంది లేదా ఫిర్యాదులు తగ్గిపోతాయి, సంతృప్తి పెరుగుతూ ఉంటది. మనలో దేవుని మీద అల్ప విశ్వాసము, అనుమానము తగ్గిపోతుంది, దేవుని మీద నమ్మకం పెరుగుతూ ఉంటది. మనలో అశాంతి, ఆందోళనలు తగ్గిపోతాయి, శాంతి పెరుగుతూ ఉంటది. ఇవి లాస్ట్ టైం మనము చూసుకున్నాం. ఈ కృతజ్ఞత చెల్లించటము అన్ని విషయాలలో అని చూసినప్పుడు ఇదేదో ఒకసారితో అయిపోయే అంశంలాగా ఏం కనబడట్లేదు దాన్ని ధ్యానిస్తూ ఉంటే. ఇన్ ఎవ్రీ సర్కమ్స్టాన్స్, ఇన్ ఎవ్రీథింగ్, ప్రతి దానిలోనూ ప్రభుకి మనము చెల్లించుకున్నాం. సాధారణంగా మనకి అన్ని బాగుంటే థ్యాంక్స్ అంటాం. బాగున్నాయో లేదో దేని బేసిస్ లో చూస్తాము? కంపేర్ చేసుకున్నప్పుడు. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం తీయండి. చదవక్కర్లేదు కానీ 8వ అధ్యాయం అంతా బహుశా గుర్తుండొచ్చు. సమూయేలు మొదటి గ్రంథం 8 మొదట్లో వాళ్ళు వచ్చి అంటారు, సమూయేలు, ఇజ్రాయెల్ ప్రజలు, అయ్యా నువ్వేమో పెద్దోడివి, ముసలోడివి అయిపోయావు, నీ పిల్లలేమో నీలాంటి వాళ్ళు కాదు, కాబట్టి మాకు అక్కడ ఒక మాట 8వ అధ్యాయం 5వ మర్యాద మాకు ఒక రాజు కావాలి, ఒక రాజుని నియమించు, ఆ రాజు మా ముందు నడుస్తాడు, మమ్మల్ని నడిపిస్తాడు, మా పక్షంగా యుద్ధాలు చేస్తాడు, అది ఇదని కొన్ని విషయాలు చెప్తాడు. 10వ వచనము నుండి ఒకవేళ ఎవరైనా రాజుగా ఉంటే మీకు ఏం జరిగే అవకాశం ఉందో సమూయేలు వివరిస్తాడు. రాజు అయ్యాడనుకో ఫస్ట్ జరిగేది ఏంటంటే మీ పిల్లల్ని పట్టుకొని తన రథాన్ని తోలటానికి, పడుకోవడానికి పని వాళ్ళుగా పెట్టుకుంటాడు. తన రథాన్ని తోలుతారు. కొంతమంది రాజు భూముల్ని దున్నటానికి, మీ కుమార్తెలు అక్కడ వంటలు చేయటానికి, రొట్టెలు కాల్చి వారిగా పెట్టుకుంటాడు, మీ ట్యాక్స్ వేస్తాడు. 17వ వచనం. మీరు ఈ మీద పడితే మీ పిల్లల పరిస్థితి ఏమవుద్దో చూడండి. మీ కుమార్తెలు ఇంత వేసేటువంటి పన్ను ఆలోచించండి. బైబిల్లో మనం చూస్తే మనకి ఈ పన్ను వసూలు చేసేటువంటి ప్రక్రియ న్యూ టెస్ట్మెంట్ లో చూస్తాం. ఈవెన్ టిల్ డే ఇవాళ కూడా మనం చూస్తాం ఈ విషయాన్ని. కొంతమంది జాబ్స్ కి ఆల్రెడీ వాళ్ళకి ఏమంటారు, ట్యాక్స్ కట్ అయిపోయే వస్తుంది. అంటే వాళ్ళు తీసుకునేటప్పుడే ట్యాక్స్ పే చేసి శాలరీ తీసుకుంటున్నారు, డిడక్షన్స్ అన్ని అయిపోతాయి. అంటే అందుకే అక్కడ 2 ఉంటాయి, గ్రాస్, నెట్.
ఆల్రెడీ ట్యాక్స్ పే చేసిన డబ్బులో నుంచి వీడిప్పుడు ఏదన్నా కొంటే మళ్ళీ దానికి ట్యాక్స్ కడుతున్నాడు. అంటే ట్యాక్స్ కట్టాడు, మళ్ళీ కొన్నప్పుడు ఇంకొకసారి ట్యాక్స్ కడుతున్నాడు. అది కొన్ని రోజులు వాడుకున్నాక ఏదైనా కారణాన్ని బట్టి దాన్ని ఒకవేళ మళ్ళీ అమ్మేస్తుంటే, సెల్ చేస్తుంటే మళ్ళీ దానికి ట్యాక్స్ కడుతున్నాడు. మన భారతదేశంలో ఒక విచిత్రమైన సిస్టమ్ ఉంది. ట్యాక్స్ కట్టిన దానికే ట్యాక్స్ కడతా, ట్యాక్స్ కట్టిన దానికి అమ్మినా ట్యాక్స్ కట్టడమే, కొనినా ట్యాక్స్ కట్టడమే. జనాలకి ఇది అర్థం కావట్లా. మనం అనుకుంటున్నాం బియ్యం ఒక 50 రూపాయలతో కిలో తెచ్చి తింటున్నాము అని. కానీ ఒక ఆయన అనాలిసిస్ చేసి ఆయన చెప్పింది ఏంటంటే, ఆల్రెడీ ఒక్కొక్క కిలో బియ్యానికి మనం 3,000 రూపాయలు కట్టేసాం అన్నాడు. ఈ ప్రాజెక్టులు కట్టడానికి ఇంత పెద్ద పెద్ద వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కట్టడానికి ఎక్కడో ఉన్న నెలని ఇక్కడ దాకా తీసుకొచ్చి వాటిని పారించి నీ పంటకి ఇవ్వడానికి వాళ్ళ జోబులో డబ్బులు పెట్టట్లేదు, ప్రజల యొక్క పన్నులతోనే అవన్నీ కడుతున్నారు. సో ఆ నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ పంట పండించి ఆ బియ్యం నీకు పంటగా వచ్చి నీకు ఇచ్చేలోపు నువ్వు నేను 50 కొంటాను అనుకుంటున్నావు, కానీ నువ్వు ఆల్రెడీ 3,000 రూపాయలు ఒక కిలోకి పెట్టేసావు అంటున్నాడు. అది ఫ్యాక్ట్. ఈ విషయాల్ని రాజుగా ఒకళ్ళు ఇజ్రాయేలీల మీద నియమించబడక ముందే క్లియర్ గా సమూయేలు ఎక్స్ప్లెయిన్ చేస్తే 18వ వచనం వరకు మళ్ళీ వాళ్ళు ఏమన్నారో తెలుసా? 19వ వచనంలో సమూయేలు యొక్క మాట చెవిని బెట్టనొల్లక, అలా కాదు, జనములు చేయు రీతిని మేమును చేయునట్లు మాకు రాజు కావలెను. మీ పిల్లలు పని వాళ్ళు అవుతారు, దాసీలు అవుతారు, మీ మీద పన్నుల భారం పడుతుంది, ఎందుకు మీకు ఇది అని వివరంగా చెప్పిన తర్వాత కూడా లేదు మాకు జనములు చేయు రీతిని అని మాట, జనములు చేయు రీతిని అన్నారు. అక్కడ 5వ వచనంలోనేమో సకల జనుల మర్యాద చొప్పున అన్నారు. అంటే వీళ్ళు కంపేర్ చేసుకుంటున్నారు. లోకంలో ఉన్న ప్రజలకేమో రాజు ఉన్నాడు, మనకు లేడు. సో ఎందుకు ఇప్పుడు ఈ సందర్భాన్ని ఈ టాపిక్ కింద ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం అనంటే, వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపారిజన్ అనేది ది థీఫ్ ఆఫ్ జాయ్. అది మనలోని సంతోషాన్ని దొంగతనం చేసేటువంటి దొంగ కంపారిజన్. ఎప్పుడైతే మనము వేరొకరితో కంపేర్ చేసుకోవటం మొదలు పెడతామో, వాళ్ళలాగా నేను రెడీ అవ్వాలి, వాళ్ళలాగా జాబ్ కావాలి, వాళ్ళలాగా ఇల్లు, లేదా వాళ్ళలాగా ఒక వాహనము. కొంతకాలం క్రితం ఒక తమ్ముడు, ఆయన అప్పటికి వివాహం అవ్వలేదు, ఇప్పుడు అయిందిలే కానీ, ఆ టైంలో వచ్చి ఒకసారి ఆల్రెడీ వివాహమైన ఒక కపుల్ ఉన్నారు, వాళ్ళ వైఫ్ అక్కడ కొంచెం దూరంగా ఉంటే ఆ మీటింగ్ లో ఆ అమ్మాయిని నాకు చూపించి, అన్న నాకు అట్లాంటి అమ్మాయి కావాలన్నా అంటాడు. అంటే ఇంకా డైరెక్ట్ గా చెప్తున్నాడు, నాకు అట్లాగా గుడ్ లుకింగ్ ఫెయిర్ గా ఉండేటువంటి అమ్మాయి, నాకు భారీగా వచ్చే అమ్మాయి కావాలి అని. ఎప్పుడైతే కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తామో, నాకు అటువంటి వాళ్ళకి పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేరు, వాళ్ళేమో పాపులర్ అయిపోయారు, యూట్యూబ్ స్టార్లు అయిపోయారు, వాళ్ళేమో అందరికీ తెలిసిపోతున్నారు, నేనేమో ఇంత చక్కగా అన్ని నేర్చుకొని అందరికీ బోధిస్తున్నప్పటికీ నేనేమో పెద్ద ఎక్కువ మందికి తెలియదు, నేను ఇంకా పాపులర్ అవ్వలేదు. ఈ టెంప్టేషన్స్ అన్నీ ఉంటాయి. కంపారిజన్ అనేది ఎప్పుడు కూడా చాలా చాలా డేంజర్. అది ఆల్రెడీ ఉన్నటువంటి వాటిని బట్టి ఆనందించనీయకుండా దొంగతనం చేసే దొంగ కంపారిజన్, ఇతరులతో పోల్చుకోవటం. ఇజ్రాయేలీల మీద దేవుడే రాజుగా ఉండి వాళ్ళ యొక్క బాగోగులన్నీ ఆయనే పట్టించుకుంటా, ఆయనే మంచి చెడులన్నీ చూస్తుంటే, వాళ్ళు ఈ రాజుని పక్కన పెట్టి పైన అది దేవుడు అని మాట 6వ వచనంలో, వాళ్ళు నిన్ను కాదు రాజుగా నన్నే విసర్జించారు అని దేవుడే చెప్పాడు సమూయేలుతో. సో ఎందుకు ప్రతి విషయమందు ప్రతి సమయమందు మనము కృతజ్ఞతలు చెల్లించలేము అనంటే, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏరియా. ఎందుకు అంటే, బికాజ్ మనం కంపేర్ చేసుకుంటా ఉంటాం, వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకుంటా ఉంటాం, పక్కన ఉన్నటువంటి వాళ్ళతో, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులతో,
వాళ్ళకున్నటువంటి జ్ఞానంతో నువ్వు వాళ్ళలాగా పాడట్లేదు, నువ్వు వాళ్ళలాగా బోధించట్లేదు, నువ్వు వాళ్ళలాగా ఇది చేయట్లేదు. దేవుడు నీకిచ్చిన సామర్థ్యం నీకుంటది. అందరూ విలియం కేరీలు కాదు, అందరూ పౌలులు కాదు, అందరూ ఇస్కరియోతు యోధాలు కూడా కాదు. అందరూ మోసం చేస్తున్నారు వాడిలాగా. ఆయన కృపావరాలు ఇచ్చేటప్పుడే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ఆత్మ వరాల గురించి మనం చూసినప్పుడు అక్కడ వాని సామర్థ్యము చొప్పున ఆయన ప్రతి వానికి పంచి ఇస్తున్నాడు అని బైబిలే చెప్తుంది. ఎవరికి ఏ కృపావరం ఇస్తే, అతనికి ఏ సామర్థ్యం ఉందో, ఈ వరం అతనికి ఇస్తే అతను దేవుడి మహిమార్థమై ఎలా వాడతాడో దేవుడు చూసి దేవుడు తనకు పనిస్తాడు. ఎలాగైతే కంపెనీలో ఒకరిని తీసుకునేటప్పుడు ఇదిగో వీడైతే హెచ్ఆర్ గా పనికొస్తాడు, వీడైతే సెక్యూరిటీగా పనికొస్తాడు, వీడైతే మేనేజర్ గా పనికొస్తాడు, వాళ్ళ ఎబిలిటీస్ ని చూస్తారు, వాళ్ళ అకాడమిక్స్ ని చూస్తారు, వాళ్ళ చదువేంటి, వాళ్ళకున్న అనుభవము ఎక్స్పీరియన్స్ ఏంటి, అన్నిటిని చూసి వాళ్ళకి ఏ జాబ్ ఇవ్వాలో ఆ జాబ్ ఇస్తారు. దేవుడు ఆయన వరాలను ఇచ్చేటప్పుడు కూడా సాధారణంగా మనం చేసే పొరపాటు ఏంటంటే ఈ కంపారిజన్ అనేది చాలా ప్రమాదం. అది మనకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది, మనకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఆ పక్కింటి వాళ్ళు బాగున్నారు, ఈ వెనకింటి వాళ్ళు బాగున్నారు, మా పైన ఉన్న వాళ్ళు బాగున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విషయాన్ని ఇక్కడ ఇజ్రాయేలీలకి దేవుడే రాజుగా ఉండి వాళ్ళ యొక్క పాలన, వాళ్ళ పోషణ, వాళ్ళ సంరక్షణ, వాళ్ళ భద్రత అన్ని ఆయనే చూసుకుంటున్నాడు. టైమ్లీగా ఏది కావాలో అది ఆయనే ఇస్తున్నాడు. వాళ్ళ మీద ఇక్కడ సమూయేలుని నాయకుడిగా పెట్టి సమూయేలు ద్వారా మాట్లాడుతూ ఆయన వాళ్ళని నడిపిస్తా ఉన్నాడు. అయినా సరే ఇక్కడ వచ్చినటువంటి ఒక సమస్య ఏంటంటే కంపారిజన్. లోక మర్యాద చొప్పున వేరొకళ్ళతో పోల్చుకుంటున్నారు. మాకు కూడా ఆ విధంగానే మా రాజు కుర్చీ కూడా అలాగే ఉండాలి, మా రాజుకు ఉండేటువంటి భవనం కూడా ఇట్లాగే ఒక ప్యాలెస్ లాగా ఉండాలి. ఎన్ని వివరించి చెప్పినా సరే, మీ పిల్లలు బానిసలు అవుతారని చెప్పినా, మీ మీద పన్నులు ట్యాక్సులు పడతాయని చెప్పినా సరే వాళ్ళు మాట వినలా. జనములు చేయ రీతినే మేము కూడా చేస్తాం అని మాట్లాడటం మొదలుపెట్టారు. సో ఎందుకు మనము ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతలు చెల్లించలేము అని అంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏరియా కంపారిజన్. పోల్చుకుంటా ఉంటాం. దేవుడు రేపొద్దున నిన్ను కానీ నన్ను కానీ లెక్క అడిగేటప్పుడు, ఇప్పుడు తలాంతల ఉపమానం ఉంది. ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, ఒకడికి 1 ఇచ్చాడు. 1 ఇచ్చినోడి దగ్గరికి వచ్చి దాన్ని 2 చేశాడా లేదా అని చూస్తాడే తప్ప నువ్వు ఎందుకురా 10 చేయలేదు అని అడగడు ఆయన. 2 ఇచ్చినోడికి 2 ఇచ్చిన వాడు కూడా 2 చేశాడు కదా, మరి వాడికి కూడా మొదటి ఇచ్చిన వాడికి లాగా 5 తలాంతులు ఇవ్వచ్చుగా. ఎందుకు అతనికి 2 ఇచ్చాడు? ఎందుకంటే వాడు 2 డీల్ చేయగలడు, అంతకు మించి సామర్థ్యం లేదు. చివరి వాడికి 1 ఎందుకు ఇచ్చాడు? వాడు అసలు ముందు ఆ 1 తిన్నక చేస్తే చాలు. మొదటి వాడికి 5 ఎందుకు ఇచ్చాడు? వాడు 5 చేయగలడు, ఆ 5 10 చేశాడు. ఎప్పుడైతే మనం ఈ విధంగా పోల్చుకోవటం మొదలు పెడతామో పక్కన వాళ్ళతో, మన జాయ్ అనేది పోతుంది. కంపారిజన్ అనేది భయంకరమైంది. మళ్ళీ చెప్తున్నాను ఆ మాట, కంపారిజన్ అనేది ఇట్ ఈస్ ద థీఫ్ ఆఫ్ జాయ్. దొంగతనం చేసేస్తుంది ఆ జాయ్ని. ఇక జాయ్ పోయినప్పుడు ఇక ఎక్కడి నుంచి వస్తుంది కృతజ్ఞత? దేవా నీకు వందనాలు అనడానికి. నేను వాడిలాగలేను, వీడిలాగలేను, నా దగ్గర ఇది లేదు అది లేదు అని ఎప్పుడు పోల్చుకుంటా ఉన్నటువంటి లైఫ్ ఉన్నప్పుడు థ్యాంక్స్ అని ఎలా చెప్పగలుగుతాం? ప్రతిసారి కూడా నోరు తెరిస్తే నా దగ్గర ఇది లేదు అది లేదు, నేను వాడిలా లేను వీడిలా లేను అనే మాటలే వస్తాయి, ప్రార్థనే వస్తుంది తప్ప థ్యాంక్స్ ఎందుకు వస్తుంది అలాంటి హృదయంలో నుంచి, అలాంటి నోట్లో నుండి? సో మనం కంపేర్ చేసుకోవడానికి వీల్లేదు. అందులోనూ ఇజ్రాయేలీలు ఇక్కడ చేసినటువంటి ప్రాముఖ్యమైన పని లోకంతో పోల్చుకున్నారు. ఇది ఇంకా ఘోరమైంది. ఇప్పుడు ఏ పాల్ లాంటి వాళ్ళనో, విలియం కేరీ లాంటి వాళ్ళతోనో పోల్చుకొని అయ్యో నేను వాళ్ళలాగా అంత ప్రయాసపడట్లేదు, నేను వాళ్ళలాగా అంత శ్రమ తీసుకోవట్లేదు, భారం ఎత్తుకోవట్లేదు అని మంచి కొరకైన పోలికను పోల్చుకుంటే పర్వాలా. సో కంపారిజన్ అనేది చాలా చాలా ప్రమాదం. ఇది
ప్రతి విషయమందు కృతజ్ఞత చెల్లించనీయకుండా మనల్ని ఆపివేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారిని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, ప్రభువు ఆయన జీవితంలో మనం గమనిస్తే కనుక మనం గమనిస్తే లూకాసు వార్తలో మనం చదువుతాం, తండ్రి జ్ఞానులకు వీటిని మరుగు చేసి పసిబాలురకు వీటికి ఈ విషయాలని బయలుపరిచేవాడిని నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అంటాడు. లాజరు సమాధి ముందు నుంచొని నా మనవి వినినందుకు, అక్కడేం ప్రార్థన చేయలేదు ఆయన, నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతలు అన్నారు. ఆ తర్వాత పలికారు, లాజరు బయటికి రా అని. సిలువకి వెళ్లే ముందు మేడగదిలో చివరి పస్కా శిష్యులతో కూడా ఆయన ఆచరించినప్పుడు కృతజ్ఞతలు చెల్లించి ఆ గిన్నెనిచ్చినప్పుడు ఇది నా రక్తం అన్నారు, ఇది నా శరీరం అన్నారు. అంటే అదేమి ఆషామాషి విషయం కాదు. ఆయన ఎటువంటి పెయిన్ గుండా ఆయన వెళ్ళవలసి వస్తుందో ఆయనకి తెలుసు. అంతేకాదు 12 గంపలు ఎత్తినప్పుడు 5,000 మందికి పంచినప్పుడు కానీ 7,000 మందికి పంచినప్పుడు కానీ అక్కడ కూడా మనం చూసేది ఏంటి, ఆ ఉన్న కొంచాన్ని పట్టుకొని ఆయన కృతజ్ఞతలు చెల్లించి ఇప్పుడు అందరికీ వడ్డించండి అన్నారు. అందరికీ వడ్డించి కడుపు నిండా తినిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ 12 గంపలు ఎత్తారంట. ఎందుకు 12 ఎత్తారు? ఎందుకంటే యేసు ప్రభు దగ్గర ఉన్న అపోస్తలులు 12 మంది. ఒకవేళ ఒక 50 మంది ఉండుంటే నేను అనుకుంటాను 50 గంపలు ఎత్తేవాళ్ళు. ఎంతమంది ఉంటే ఒక్కొక్కళ్ళు తలా ఒక గంప ఎత్తేవాళ్ళు అక్కడ. ఎందుకంటే ఎంతమంది ఉంటే అంతమంది కూడా అందులో పాలు పొందాలి, అంతమంది కూడా వాడు పట్టుకున్న గంపని వాడు నింపాలి. అప్పుడే అర్థమవుతుంది యేసు ప్రభు యొక్క ఔన్నత్యం ఏంటి అనేది. 12 మంది ఉన్నారు కాబట్టి బహుశా 12 గంపల దగ్గర అయిపోయింది అది. సరే, యేసు ప్రభు యొక్క జీవితాన్ని చూడండి. మినిస్ట్రీలో దేవుడు తనను తాను కొంతమందికి బయలుపరుచుకుంటున్నప్పుడు కృతజ్ఞతలు చెప్తున్నారు. ఆయన పసిబాలురికి బయలుపరిచావు తండ్రి. ఒక డీప్ యాగనీ వచ్చింది, లాజరు మరణం, నా మనవి విన్నావు, నీకు కృతజ్ఞతలు తండ్రి. ఒక ఫిజికల్ నీడ్ వచ్చింది, కడుపుకి ఆకలేస్తుంది, కృతజ్ఞతలు తండ్రి అని పంచిపెట్టాడు. అందరూ కడుపు నిండా తిన్నారు, మళ్ళీ ఎత్తారు. చివరికి వచ్చేసరికి ఆయన శరీరము ఆయన రక్తమునకు సాదృశ్యంగా ఉన్న పస్కాని ఆ మేడగదులు ఆచరించినప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించి విరిచి కృతజ్ఞతలు చెల్లించి ఆ పాత్రని ట్రాన్స్ఫర్ చేశారు శిష్యులకి. ప్రతి పరిస్థితిలో కృతజ్ఞత కలిగి జీవించటము యేసు ప్రభు తన జీవితంలో ఆయన అదేదో టీచింగ్ లా కాదు, ఆయన జీవించి చూపించారు దాన్ని. ఆయన బోధనలో కానీ ఆయన యొక్క పరిచర్లో కానీ 10 మంది కుష్ఠరోగుల్ని స్వస్థపరిచినప్పుడు ఒక్కడే వచ్చి వెనకొచ్చి థ్యాంక్స్ అని చెప్తే 10 మంది శుద్ధులైరు కారా, మిగతా 9 మంది ఎక్కడా అని ప్రశ్నించారు. ఆయన మన నుండి కోరుకునేది థ్యాంక్స్. సో అది చెల్లించకపోవటానికి ప్రాముఖ్యమైన వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే కంపారిజన్. ఇది చాలా చాలా ఘోరమైనటువంటిది. దాంతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఇది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ, ఇది ఆయన చిత్తము అని కూడా మనం గుర్తు చేసుకున్నాం. సో ఈ విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు పౌలు ఇప్పుడు యేసు ప్రభు చేశాడంటే ఆయన దేవుడు లేడన్నా మన వల్ల ఎక్కడ అవుతుందని ఒకవేళ మనం అనుకుంటే, పౌలు నీలాంటి నాలాంటి మనిషే కదా. ఆయన కూడా దేవునికి ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాడు. ఏ ఏ విషయాలను బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు తన లైఫ్లో? దేవుడు ఆయనకి ప్రతి అవసరాన్ని తీరుస్తున్న విధానాన్ని బట్టి ఫిలిప్పి 4లో అంటాడు, అన్ని విషయాల్లో తృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. నా నీడ్స్ అన్ని దేవుడు తీరుస్తున్నాడు. అదే చెప్తాడు అక్కడ 4వ అధ్యాయం 18లో.
చెప్పి వెంటనే 19లో ఫిలిప్పి సంఘానితో చెప్తాడు, నాకు తీరుతున్నాయి, దేవుడు తన మహిమ చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చును అని ఫిలిప్పి సంఘానికి కూడా చెప్తాడు. నాకు తీరుస్తున్నాడు, మీకు కూడా తీరుస్తాడు. నా నీడ్స్ ఆయన చూసుకుంటున్నాడు. తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో ఆయన అంటాడు, ఆయనని నన్ను నమ్మి నాకు ఈ పరిచర్యను అప్పగించాడు అని అంటాడు. ఇంతకుముందు దోషకుణ్ణి, హింసకుణ్ణి, అట్లాంటి నన్ను నమ్మి నాకు ఈ పని అప్పగించాడు అంటాడు. తిమోతికి రాసిన 1వ పత్రిక 1:15. నాకు ఆయన మినిస్ట్రీని ఇచ్చాడు. నాకు ఈ ఆపర్చునిటీ, అవకాశాన్ని ఇచ్చాడు, ఆయన సేవ చేసే అవకాశం. దాన్ని బట్టి వందనాలు అంటున్నాడు. దానికంటే ముందు అక్కడే పైన 12వ వచనంలో ఆయన నాకు ఇచ్చిన రక్షణను బట్టి నాకు దేవునికి వందనాలు అంటున్నాడు. దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు కాబట్టి వందనాలు. దేవుడు నా డైలీ నీడ్స్ తీరుస్తున్నాడు కాబట్టి ఆయనకి వందనాలు. ఆయన సేవ చేసేటువంటి ధన్యతని, అవకాశాన్ని నాకు ఇచ్చాడు కాబట్టి ఆయనకి వందనాలు అంటున్నాడు. కృతజ్ఞత చెల్లించటము అనేది మనలో మనము ఎవరము అనేది మనకు చూపిస్తూ ఉంటది. మనము ఎవరము అనేది మనకు చూపిస్తూ ఉంటది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఫిలిప్పి 4:11 ఆయన అంటాడు, అన్ని విషయాల్లో నేను తృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను అని చెప్తాడు. అదే పౌలు తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 6, 7, 8 వచనాలలో ఆయన అంటాడు, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనము. గొప్ప లాభ సాధనము. కంపారిజన్ అనేది ఎందుకు వస్తుంది అని అంటే, ఆల్రెడీ మనం కలిగి ఉన్న దాన్ని బట్టి మనకి తృప్తి లేదు. సంతృప్తి ఉంటే మన దగ్గర కొన్ని లేకపోయినా సరే దాన్ని మనం పెద్దగా పట్టించుకోం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5లో మనం చూస్తాము, మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి అని చెప్పి వెంటనే అంటాడు, నిన్ను విడువను, ఎన్నడను ఎడబాయను. మనకు ఆ మాట తెలుసు, దానికి ముందున్న మాట చాలా మందికి తెలియదు. ముందేముంది ఇంతకీ? మీకు కలిగిన దానితో, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన దానితో తృప్తి కలిగి ఉండండి. ఎప్పుడైతే దేవుడు మనల్ని ఉంచిన స్థితిలో, దేవుడు మనకి ఇచ్చిన వాటిలో తృప్తి ఉండదో పోయేది, అసంతృప్తి వచ్చేస్తుంది. అందుకే 30వ కీర్తన 30వ అధ్యాయం సామెతల్లో మనం చూస్తాం, 7-8 వచనాల్లో అగూరు పలుకుతూ అంటాడు, దేవా నాకు లేమిని ఇవ్వద్దు, ఐశ్వర్యాన్ని ఇవ్వద్దు. తక్కువైతే దొంగతనం చేసి నీ నామానికి అవమానం చేస్తానేమో, ఎక్కువైతే కడుపు నిండి దేవుడు ఎవడు అని దూషిస్తానేమో. నాకు ఎక్కువ వద్దు, తక్కువ వద్దు, నాకు ఏ రోజుకి ఆ రోజు కావాల్సింది చాలు అని అన్నాడు. మనకి ఉన్నది సరిపోదు, ఇంకా ఇంకా ఏదో కావాలి, ఇంకా నేను హైట్స్ లోకి వెళ్ళిపోవాలి, ఇంకా నేను ఏదో అయిపోవాలి అనే వైఖరి, అది బాగా మనము డెవలప్ చేసుకుంటా ఉన్నప్పుడు కృతజ్ఞత ఎక్కడి నుంచి వస్తుంది? అవన్నీ లేవు కాబట్టి అసంతృప్తి మనలో తెలియకుండానే లోపల గూడు కట్టుకొని పెద్దగా బిల్డింగ్ కట్టుకుంటుంది లోపల. అసంతృప్తి లోపల మరి ఏలేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ హృదయంలో నుంచి కృతజ్ఞత ఎలా వస్తుంది బయటికి? అగూర్లాగా మనం అడగాలి. 7-8 వచనాలలో 30వ అధ్యాయం సామెతల్లో ఆయన అడిగినట్టుగా, తగినంత ఇవ్వు నాకు చాలు. పరలోక ప్రార్థనలో ఆయన నేర్పించింది అదే, డైలీ బ్రెడ్, ఏ రోజుకి ఆ రోజు అనుదినాహారము. ఏ రోజుకి ఆ రోజు నాకు ఆయన చూసుకుంటాడు అని తెలిసినప్పుడు ఇంకా మళ్ళీ రేపటి గురించి వర్రీ ఎందుకు? ఎందుకు ఈ యొక్క వైఖరి అని అంటే ఇదే సమస్య. అంత మాత్రమే కాదు, పౌలు ఈ థ్యాంక్స్ గివింగ్ అనేది మనకి ఏం చూపిస్తుంది అని అంటే, ఇట్ రివీల్స్ అవర్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. మనము నేను ఆత్మీయంగా ఇంకా ఎదగాలి అని మనము ప్రార్థన చేసేటప్పుడు పక్కన వాళ్ళకి ప్రేయర్ పాయింట్ చెప్తాం. ఎదుగుతున్నాము అని అనడానికి ఒక చెక్ మార్క్ ఏంటి అని అంటే, మనము కృతజ్ఞత చెల్లించటంలో ఎదుగుతున్నాము అని అంటే, ఇదిగో సంతృప్తి కలిగి జీవిస్తూ ఉంటాం. అప్పుడు కృతజ్ఞత ఆబ్వియస్ గా బయటకు వస్తూ ఉంటుంది. ఇట్ షోస్ ఇట్ రివీల్స్ అవర్ స్పిరిచువల్ మెచ్యూరిటీ.
రెండవ ప్రాముఖ్యమైనది, ఇట్ రివీల్స్ ఎ లైఫ్ దట్ ఈస్ స్పిరిట్ ఫిల్డ్. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం తీసి చూడండి. నేను వచనాలు తీసి చదివించుకుంటూ వెళ్తున్నాను స్పీడ్గా. మీరు నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసి ఫాస్ట్గా తీసి చూస్తా ఉండండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం దగ్గర, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అని చెప్తూ, ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. సందర్భం ఏంటో తెలుసా? ఆత్మపూర్ణులై ఉండడి. సో మనము కృతజ్ఞత చెల్లించే వారముగా ఉన్నాము అని అనటానికి మరొక గుర్తు ఏంటంటే, ఒకవేళ అది చేస్తున్నట్లయితే మొదటిది ఏంటి? మనము సంతృప్తిగా ఉంటాము. సో దట్ అది ఏం చూపిస్తుంది అనంటే, మనము మెచ్యూరిటీ వైపు, పరిపక్వత వైపు, ఎదుగుదల వైపు అడుగులేస్తున్నాము అని మనకి చూపిస్తా ఉంది. రెండవది, మనము కృతజ్ఞత చెల్లించే వారముగా ఉన్నట్లయితే గనక అది ఏం రివీల్ చేస్తుందంటే, మనము ఆత్మపూర్ణులము అనే దానిని చూపిస్తా ఉంది. ఆత్మపూర్ణులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారని ఇప్పుడు చదివాము. ప్రతి దానిని బట్టి ఎల్లప్పుడూ తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు. సో ఇది మెచ్యూరిటీని చూపిస్తుంది. ఇది మనం ఆత్మపూర్ణులము అనేటువంటి విషయం మనకు అర్థమయ్యేలాగా చేస్తుంది. అంత మాత్రమే కాదు, అక్కడే ఇప్పుడు మనం చదివినటువంటి 19-20 వచనాల్లోనే మళ్ళీ ఇంకొకసారి చూడండి. సంగీతములు ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు, అక్కడ మనకి ఏం కనిపిస్తా ఉంది? ఇంతకీ దేవుని పరిస్థితి ఏదైనా సరే అది ఏం చూపిస్తా ఉందనంటే, ఇట్ రివీల్స్ ఏ హార్ట్ దట్ డిజైర్స్ టు గ్లోరిఫై గాడ్. సో కృతజ్ఞతలు చెల్లిస్తున్నప్పుడు అది ఏం చూపిస్తా ఉంది, ఏం అర్థమయ్యేలాగా చేస్తా ఉందనంటే, ఎవరైతే దాన్ని ఆ కృతజ్ఞతలు చెల్లిస్తున్నారో, థ్యాంక్స్ చెప్తా ఉన్నారో, ఆ హృదయము దేవునిని మహిమపరచాలి అనే ఆశ కలిగి ఉంది అని మనకు అది రివీల్ చేస్తా ఉంది. చెప్పేది అర్థమవుతుందండి? కృతజ్ఞత చెల్లించే వారముగా ఉన్నప్పుడు అక్కడ మనకు అర్థమవుతుంది, దేవుని మహిమపరచటానికి ఊబిలురుతా ఉంది హృదయము అని మనకు అర్థమవుతుంది. ఇదిగో నేను దేవుని మహిమ కోసం బ్రతకాలి, ప్రార్థన చేయండి అంటారు. అక్కడ మనం చూసుకోవాల్సింది కృతజ్ఞతలు చెల్లించడం. దేవుని ఆత్మచేత నేను నింపబడాలి అని ప్రార్థన చేస్తాం. అక్కడ కూడా మళ్ళీ కనబడవలసింది ఎల్లప్పుడూ కృతజ్ఞతలే. నేను ఆత్మీయంగా ఎదగాలి అని అంటారు. అక్కడ కూడా మళ్ళీ కనబడాల్సింది కృతజ్ఞతే. అంతేకాదు, పౌలు ఈయన ఏదో ఆషామాషి వ్యక్తి ఏమి కాదు. ఆయనకి దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షతలు, ఈవెన్ ఆయనకి దేవుడిచ్చినటువంటి బర్డెన్స్ ని బట్టి, భారాలను బట్టి కూడా ఆయన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ వచ్చాడు ప్రతి పరిస్థితిలో. సరే, ఒకసారి అపోస్తల కార్యాలు 16 దగ్గరికి వస్తే అక్కడ జస్ట్ నోట్ చేసుకోండి చాలు. 16వ అధ్యాయం 16వ వచనం నుండి 30వ వచనం వరకు, పుతోని అనేటువంటి దయ్యం పట్టిన చిన్నదానిని వీళ్ళు బాగు చేస్తే, ఆ బాగు చేసినటువంటి కారణాన్ని బట్టి పౌలు శీలను తీసుకెళ్లి జైల్లో పడేశారు. వీళ్ళు జైల్లో ఏం చేస్తున్నారంట? పాటలు పాడుతున్నారంట, దేవునికి థ్యాంక్స్ చెప్తున్నారంట, పాటలతో ప్రార్థిస్తా ఉన్నారంట, ఖైదీలు వింటా ఉన్నారంట. వాస్తవంగా అయితే వీళ్ళు ఏం చేయాలి? వాళ్ళ మీద వాళ్ళు సెల్ఫ్ పిట్టి చూపించుకోవాలి, వాళ్ళ మీద వాళ్ళు జాలిపడాలి, జాలిపడాలి. ఇద్దరున్నారు కాబట్టి పౌలేమో శీల మీద, శీలేమో పౌలు మీద, ఇద్దరు జాలి చూపించుకోవాలి. అయ్యో సహోదరుడా,
దేవుని పేరట మనం ఇది పూనుకుంటే మనకి ఎట్లాంటి సంభవించింది అని ఒకళ్ళ మీద ఒకళ్ళు సెల్ఫ్ పిట్టి చూపించుకోవాలి. కానీ వీళ్ళు అలాంటి టైంలో వాళ్ళు దేవుని గురించి పాడటము, దేవునికి కృతజ్ఞతలు చెల్లించటం అనేది. మరొక 3 విషయాలు చెప్తాను. ఇందాక 3 విషయాలు చెప్పింది ఏంటి? ఒకటి, అది మన మెచ్యూరిటీకి గుర్తుగా ఉంది. 2, అది మనము ఆత్మ పూర్ణులము అని అనటానికి గుర్తుగా ఉంది, చూపిస్తా ఉంది. 3, అది దేవుని మహిమపరిచే హృదయము అనేది మనకు అర్థమయ్యేలాగా చేస్తా ఉంది. హౌ డు వి బికమ్ థ్యాంక్ఫుల్? ఏ విధముగా మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారంగా తయారవ్వగలము అని అంటే, ఈ 16వ అధ్యాయం 16 నుంచి 30 వచనాల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే, థ్యాంక్ఫుల్నెస్ ఏం చేస్తుంది, కృతజ్ఞత చెల్లించటము ఏం చేస్తుంది అని అంటే, థ్యాంక్ఫుల్నెస్ చేంజెస్ అవర్ పొటెన్షియల్. మన పొటెన్షియల్ని మార్చివేస్తుంది. వాస్తవంగా వీళ్ళు ఏం చూడాలి అక్కడ? పౌలు కానీ శీల కానీ, అయ్యో మేము దేవుని పేరట మాసిదోనియా దేశస్థుడొకడు మాకు సహాయం చేయమని దర్శనంలో కనబడితేనే కదా మేము బయలుదేరి ఈ ప్రాంతానికి వచ్చాం. దేవుని మాట తీసుకునే కదా అడుగులేస్తూ ఇక్కడికి వచ్చాం. అటు వెళ్ళొద్దు అంటే మేము అటు వెళ్ళలేదు కదా, ఇటు వెళ్ళు అని చెప్తేనే ఇటు వచ్చాము కదా, అయినా సరే మాకు ఈ పరిస్థితి ఏంటి అని విషయాల్ని వాళ్ళు వ్యత్యాసంగా చూడటం మానివేసి ఆ పరిస్థితిలో వాళ్ళు దేవునికి థ్యాంక్స్ చెప్పడం మొదలుపెట్టారు. అందుకనే థ్యాంక్ఫుల్నెస్ causes us to see what God is doing to us. ఆయన మనకేం చేస్తున్నారు అనే దానికన్నా మన ద్వారా ఏం చేస్తున్నారు అనే దాన్ని చూస్తుంది కృతజ్ఞత అనేది, థ్యాంక్ఫుల్నెస్ అనేది. కాబట్టి వీళ్ళు ఏం చూస్తున్నారు అంటే, మనకిన్ని దెబ్బలు తగిలినాయి, గాయాలు చీలినాయి, రక్తం కారుతా ఉంది, నొప్పి కలుగుతా ఉంది, కనీసం ఈ చేతులకి కట్టివేయబడకుండా ఈ బొండలు లేకపోతే కనీసం చేతులు అట్లా అనుకొని నిమ్ముకున్న ఉపశమనం పొందే వాళ్ళం ఛాన్స్ కూడా లేకుండా కట్టిపడేశారు. ఇలాంటి టైంలో అయ్యో అని అనుకోవట్లేదు వాళ్ళు. మాకేం జరిగింది, వాట్ గాడ్ ఈస్ డూయింగ్ టు అస్ అనే దానికన్నా వాట్ గాడ్ ఈస్ డూయింగ్ త్రూ అస్, మన ద్వారా ఆయన ఏం చేయబోతున్నాడు అనే దాన్నే వాళ్ళు దృష్టి పెట్టారు. కాబట్టి ఆ పరిస్థితుల్లో కూడా వాళ్ళు మనమేమి అనుకుంటాం, ఎప్పుడైనా ఏదైనా ఒకటి జరగగానే అయ్యో ఏంటో మరి ఇది నాకే జరిగింది పాడుది. ఏదో దృష్టి పెట్టారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను చూడండి. ఏముంది ఆ ఇమేజ్ లో? ఏముంది? ఆ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఆమె ట్రబుల్, అది మాడిపోయిందో కాలిపోయిందో ఏదో ఒక సమస్య. ఆమె ఏమంటుంది? అయ్యో ఇది పాడై సమస్య వచ్చేదని ముడతాం. స్ట్రెస్ ఓవర్ దిస్ వన్, ఏదో ఈ ఒక్కదాన్ని బట్టి నువ్వు ఎందుకు స్ట్రెస్ కి ఫీల్ అవుతున్నావు? అసలు నువ్వు దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి, బీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద గుడ్ థింగ్స్ యూ హ్యావ్ ఆన్ యువర్ టేబుల్. ఆ ఒకటి పాడైపోయి ఆ ట్రబుల్ ని బట్టి నువ్వు అమ్మో అయ్యో అని ముడుతున్నావు. ఇటువైపు చూడు, ఆ టేబుల్ మీద ఎన్ని ఉన్నాయి బ్లెస్సింగ్స్? లవ్, ఫ్యామిలీ, సాల్వేషన్, వర్డ్ ఆఫ్ గాడ్, లైఫ్, చర్చ్, వర్క్. ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఎన్ని ఉన్నాయి అవతల. పక్కకి వెళ్ళిపోయినాయి. ఒక ట్రబుల్ రాగానే కేర్ మన కేర్లు పెడతాం. చాలా మంది పరిస్థితి ఇదే. అందుకనే కృతజ్ఞతలు ప్రతి పరిస్థితిలో చెల్లించలేకపోవడానికి రీజన్ అదే. దృష్టి ట్రబుల్ మీద పెడతా ఉంటాం, ఆల్రెడీ మన దగ్గర ఉన్న బ్లెస్సింగ్స్ మీద పెట్టాం. 5,000 మంది పంచిపెట్టిన సందర్భంలో 11 మంది ఆ సమస్య మీద దృష్టి పెట్టారు. శిష్యుల్లో పంపించేద్దాం ప్రభు, మందికి ఫుడ్ మనం ఎక్కడి నుంచి తీసుకురావాలి, మళ్ళీ ఇప్పుడు పంపిస్తేనే వాళ్ళు చీకటి పడేలోపు వెళ్ళిపోతారు, లేకపోతే కష్టం అవుతుంది, ఇంతమందికి ఎక్కడి నుంచి పెడతాం, పంపించే అని యేసు ప్రభువుకే సలహా ఇస్తుంటే ఈలోపు అక్కడ ఉన్నటి ఇంచుడు ఆయనంతకి
ఫిలిప్ప ఎవరా పిల్లోడిని పట్టుకొని తీసుకొచ్చేది? అంద్రయ్య. రైట్. సో ఆయన వచ్చి ఆయన ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టాడు. యేసయ్య ఒక పిల్లోడు ఉన్నాడు, వాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఇదిగో వాడిని ఆ 5 రొట్టెలని ఆ 2 చేపలని అవి కలిగి ఉన్న పిల్లోడిని నీ దగ్గరికి తీసుకొచ్చా, మరి ఏం చేస్తావు చెయ్యి. ఉన్న దాని మీద దృష్టి పెట్టగలిగితే అక్కడ ఎంత అద్భుతం జరిగిందో చూడండి. మిగతా 11 మంది లేని దాని మీద దృష్టి పెట్టారు కాబట్టి ప్రభువా పంపించేద్దాం, ప్రభువా పంపించేద్దాం. మనం కూడా మెజారిటీ పీపుల్ మనం ఆ 11 మంది గుంపులోనే ఉంటాం. ఏదైతే లేదో దాని మీద దృష్టి, కాబట్టి ప్రభువా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, ప్రభువా పారిపోదాం. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఆ మాట ఎక్కడ ఉంటది? ఒకడు ఎలుగుబంటినో సింహాన్న చూసి తప్పించుకుని వెళ్ళిపోయాడు అంట. ఎవరికైనా గుర్తుందా? హెచ్కెళ్ళ అనుకుంటా, హెచ్కెళ్ళ ఇర్మియానా. ఒకదాన్ని చూసి పారిపోతే ఇంకొకటి ఎదురుపడిందంట. అక్కడ నుంచి పారిపోయి ఇంట్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటే ఎక్కడ చేయబెడితే అక్కడేమో పాము వచ్చి కరిచిందంట. బైబిల్లో మాటే. ఎవరికన్నా గుర్తొస్తే చెప్పండి తర్వాత. సరే, కాబట్టి ఉన్నదాని మీద దృష్టి పెట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం లేని దాని మీద ఎన్ని రోజులైతే దృష్టి పెడతా ఉంటామో, ఎప్పుడైతే కంపారిజన్ అనేది ఇతరులతో పోల్చుకోవటం మానకుండా అదే పనిగా చేస్తూ ఉంటామో, అసంతృప్తి పెరిగిపోతూ ఉంటది. ఈ సమస్య ఇది తీరదులే, ఇక్కడ నుంచి పారిపోతే బాగుంటది. జీవితంలో ఎక్కడికి పరిగెత్తినా, ఆంధ్ర పరిగెత్తినా, ఎంపీ పరిగెత్తినా, ఎంపీలో బాగాలేదని ఇంకో దగ్గరికి పరిగెత్తినా, ఎక్కడికి వెళ్ళినా ప్రభు పనిలో ఉండేటువంటి ఆ పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైనవి అంతే. దేవుని పనిలో ఎప్పుడూ సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారు అందరూ హింస పొందుతారు. నార్త్లో హింస భౌతికంగా జరుగుతుంది, దాడుల్లాగా. హింస అంటే ఎప్పుడు కర్రబట్టుకొని బాగుతారని అనుకోకూడదు. కొన్నిసార్లు ఫినాన్షియల్గా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది, కొన్నిసార్లు మెంటల్గా ఎమోషనల్గా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. హింస పలు రకాలుగా ఉంది. కాబట్టి ఇక్కడ ఈ పరిస్థితిలో వీళ్ళు చేసింది ఏంటి అని అంటే, ఏం చేశారు? ఆ టైంలో కూడా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు పర్పస్ఫుల్గా, ఉద్దేశపూర్వకంగా దేవుణ్ణి వాళ్ళు స్తుతించారు. వెన్ వీఆర్ థ్యాంక్ఫుల్ పర్పస్ఫుల్లీ ఇన్స్టెడ్ ఆఫ్ పిటీయింగ్ అవర్ సెల్ఫ్, అది ఏం చూపిస్తుంది అని అంటే ఉద్దేశపూర్వకంగా దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటే మన మీద మనం జాలి చూపించుకోవడానికి బదులుగా, ఇక్కడ పౌలు శీలలు చేసింది అదే, వారి మీద వాళ్ళు జాలి చూపించుకోవడానికి బదులుగా ఉద్దేశపూర్వకంగానే దేవునికి వాళ్ళు థ్యాంక్స్ అని చెప్తూ ఉండగా అక్కడ అద్భుతం జరిగింది. ఎన్నో రకాల భయంకరమైన క్రైమ్స్ చేసినటువంటి వాళ్ళు రక్షించబడ్డారు. ఈవెన్ జైలు అధికారి కూడా తన ఇంటి వారితో రక్షించబడి బ్యాప్టిజం తీసుకున్నాడు. క్వశ్చన్ వేశాడు, అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేం చేయాలి చెప్పండి? కృతజ్ఞత చెల్లించడంలో ఉన్నటువంటి పొటెన్షియల్ చూడండి. అది ఒక ఇన్సిడెంట్. రెండవ ఇన్సిడెంట్ ఏదైతే మనము ముందు గుర్తు చేసుకున్నామో, తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఆ 16, 17, 18 మనకు తెలుగులో కలిసి ఉంటాయి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి అని చెప్పినటువంటి ఆ సందర్భం ఏదైతే ఉందో, మనము పర్పస్ఫుల్లీ దేవునికి ఉద్దేశపూర్వకముగా ఆయనకి కృతజ్ఞతలు చెల్లించటము, ఇది దేవుని చిత్తము. అదే కదా అక్కడ మనం చదివేది, కృతజ్ఞతలు చెల్లించండి క్రీస్తునందు, ఇది దేవుని చిత్తము. అక్కడ ఏం చూపిస్తున్నాము అని అంటే, థ్యాంక్ఫుల్నెస్ చేంజెస్ అవర్ పర్స్పెక్టివ్. మొదటిది థ్యాంక్ఫుల్నెస్ చేంజెస్ అవర్ పొటెన్షియల్, రెండవది థ్యాంక్ఫుల్నెస్ చేంజెస్ అవర్ పర్స్పెక్టివ్. మన దృక్కోణాన్ని మార్చేస్తా ఉంది. ఏంటంటే ఇక్కడ నేను దేవునికి కృతజ్ఞతలు చెప్తాను, ఎందుకు అనంటే నా దృక్కోణం ప్రకారం అయితే నేను చెప్పడానికి లేదు, కానీ దేవుని దృక్కోణం ప్రకారం నేను ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇది దేవుని చిత్తము కాబట్టి. అక్కడ
అక్కడేమో నా మీద నేను జాలి చూపించుకోవటం నా కూడా ఇది చెయ్యాలి అని వాళ్ళు పనికి పూనుకుంటే, ఇక్కడ నా చిత్తము కాదు నీ చిత్తమే అని పరలోక ప్రార్థనలో చెప్పినట్టుగా ఇక్కడ నేను థ్యాంక్సే చెప్తాను తప్ప మరొకటి చెయ్యను. నా చిత్తము కాదు నీ చిత్తమే అంటున్నాడు. అంటే ఏమైంది? తన యొక్క పెర్స్పెక్టివ్ చేంజ్ అవుతా ఉంది. థ్యాంక్ఫుల్నెస్ దాన్ని చేంజ్ చేస్తుంది, మార్పు అనేది అక్కడ కలుగుతుంది. మరొక సందర్భాన్ని గుర్తు చేసుకుంటే రోమపత్రిక 8వ అధ్యాయంలో 28, 29, 30, 31 వచనాలలో చూస్తే 28 మనందరికి ఫేవరెట్. మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతాయి అనేటువంటి ఆ మాట. ఆ వెంటనే 29లో అంటాడు, ఏంటి దేవుని యొక్క పర్పస్ ఏంటి అని అంటే, మనము తన కుమారునితో సారూప్యము గలవారము అవ్వాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఆయన ఎవరిని ముందుగా ఎరిగాడో, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరిని రక్షించుకున్నాడో, చివరికి వాళ్ళని మహిమపరిచెను అనే ఆ మాటలన్నీ అక్కడ చూస్తాం. లిస్ట్ తెలిసిందే కాబట్టి చదవక్కర్లేదు, తీసి చూడండి అట్లీస్ట్ కళ్ళతో. అంటే దేవుని ఉద్దేశం ఏంటి? కేవలం మనం రక్షించబడటం మాత్రమే కాదు, మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపంలోనికి, ఆ జ్యేష్ఠుడైనటువంటి ఆయన రూపంలోనికి రావాలి 29వ వచనం ప్రకారం. సో మూడవది థ్యాంక్ఫుల్నెస్ మనల్ని ఏం చేస్తుంది అంటే, థ్యాంక్ఫుల్నెస్ చేంజెస్ అవర్ పర్పస్. మన ఉద్దేశాన్ని కూడా చేంజ్ చేస్తుంది. నేను నా కోసము నా ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి కాదు, నేను ఒక ఉద్దేశం కొరకు బ్రతకాలి. ఏంటి ఆ ఉద్దేశం అంటే, యేసు ప్రభు రూపంలోనికి నేను మారాలి. అర్థమవుతుందండి? సో మొదటి దాంట్లోనేమో దేవుడు నాకేం చేస్తున్నాడు అనే దానికన్నా నా ద్వారా ఏం చేస్తున్నాడు అనే దాని మీదకి దృష్టి వెళ్ళింది. రెండవ దాంట్లోనేమో నా చిత్తము ఏంటి అనే దానికన్నా కూడా దేవుని చిత్తము ఏంటి అనే దాని మీదకి దృష్టి. ఇప్పుడు ఈ రోమా 8 కాంటెక్స్ట్ లో థ్యాంక్ఫుల్నెస్ చేంజెస్ అవర్ పర్పస్. ఇక్కడ మనము ఏం చేస్తాము? ఇప్పుడు ఉన్నదానికన్నా బెటర్ పరిస్థితులు, బెటర్ సర్కమ్స్టాన్సెస్ రావాలి అనే దానికన్నా కూడా దేవుని యొక్క పర్పస్ ఏంటి అనే దాని మీదే మనం ఫోకస్ పెడతాం. అందుకని అప్పుడే మనము పర్పస్ఫుల్లీ వెల్కమ్ చెప్తాము. దేవా, నా జీవితంలో మీరు పనిచేసి తద్వారా యేసు ప్రభు రూపంలోనికి నన్ను మార్చండి అయ్యా. ఏ పర్పస్ కోసం అయితే మీరు నన్ను రక్షించుకున్నారో ఆ పర్పస్ నాలో నెరవేరాలి. ఎంతమంది మనం ఈ మాటతో ప్రార్థన చేస్తూ అడుగుతున్నాం మన డే టు డే లైఫ్ లో, ప్రభువా నన్ను యేసు ప్రభు రూపంలోనికి ఏ ఉద్దేశంతో అయితే మీరు రక్షించుకున్నారు అని మీరు చెప్పారో రోమా 8:29 ప్రకారం, ఇదిగో ఆ కుమారుని స్వరూపంలోనికి నేను మారాలి అని మీ ఉద్దేశం నాకు వాక్యమును బట్టి అర్థమవుతా ఉంది. ఆ పర్పస్ ని మీరు ఫుల్ఫిల్ చేయండి, మీరు నాలో పని చేయండి ప్రభువా. అర్థమవుతుందండి? సో ఈ కృతజ్ఞత కలిగి ఉండటము అనేది మన పొటెన్షియల్ని, మన పెర్స్పెక్టివ్ని, మన పర్పస్ని మారుస్తుంది. ఇవి ఆలోచిస్తుంటే కృతజ్ఞత కలిగి ఎంత ఇంపార్టెంటో అర్థమవుతా ఉంది. ఎందుకంటే మనందరికీ సామర్థ్యాలు ఉన్నాయి, పొటెన్షియల్స్ ఉన్నాయి. ఆ పొటెన్షియల్ ని దేవుడు యూజ్ చేసుకోవాలి అని అంటే కృతజ్ఞత అనే కళ్ళజోడు ద్వారా ఆయన వైపు చూడాలి, మన కళ్ళు ఆయన మీద పెట్టాలి. ఈ కృతజ్ఞత అనేటువంటి లెన్స్ ద్వారానే మనము చూడటం స్టార్ట్ చేసినప్పుడు మన దృక్కోణము, మన పెర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంది. కృతజ్ఞత అనే అర్థంలో నుంచే చూడటం స్టార్ట్ చేసి అది ఆయన పర్పస్ అని మనకు అర్థమవుతున్నప్పుడు వచ్చేటువంటి ప్రతి పరిస్థితిని పౌలు వలె, శీల వలె, అది భౌతికమైన దాడైనా, హింస అయినా, బండలు వేసి బిగించటమైనా, జైల్లో పడవేయటమైనా, అది ఏ పరిస్థితి అయినా సరే సంతోషంగా వెల్కమ్ చేస్తారు. ఈవెన్ వాళ్ళు హతసాక్షులు అవటానికి కూడా మనము క్రిస్టియన్ హిస్టరీని చూసినా, లేకపోతే భక్తుల బయోగ్రఫీస్ చూసినా, అంత ఈజీగా ఎట్లా పోయి ప్రాణం పెట్టారు వీళ్ళు అంటే వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్ గాడ్లీ అయిపోయింది. వాళ్ళ పొటెన్షియల్, వాళ్ళ పర్పస్
వాళ్ళకి అర్థమైపోయింది. చాలా సార్లు మనం మాటలు మాట్లాడతాం, వల్లి వేస్తాం. చిన్న ఇష్యూ వస్తే చాలు మన భక్తి బయటపడిపోవడానికి. చిన్న ఇష్యూ చాలు, పెద్దది కూడా అక్కర్లా. ఇందాక ఇమేజ్ లో చూపించినట్టుగా ఒక్కటి చాలు, ఒక చిన్న ఇష్యూ చాలు భక్తి బయటపడిపోవడానికి. దేవుడు మన నుండి కోరుకునేది ప్రతి విషయమందు, ప్రతి సమయమందు, ప్రతి దాని యందు కృతజ్ఞత కలిగి జీవించండి. కృతజ్ఞతలు చెల్లించండి. ఎందుకంటే ఇది నా ఆజ్ఞ, ఇది నా చిత్తము, ఇది చేసేవాడు నన్ను మహింపరుస్తా ఉన్నాడు. దీని ద్వారా మీ సామర్థ్యాలు ఉపయోగపడతాయి. దీని ద్వారా మీ దృక్కోణాలు మారుతాయి. దీని ద్వారా నా ఉద్దేశాలు మీలో నెరవేర్చబడతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. యథార్థంగా మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎందుకు కృతజ్ఞత చెల్లించలేకపోతున్నాం? కంపారిజనా? మళ్ళీ నేను చెప్పేది వినొద్దు, గుర్తు చేస్తున్నాను అంతే. అందరం ప్రార్థన చేద్దాం. కంపారిజనా? దాన్ని బట్టేనా కృతజ్ఞతలు చెప్పలేకపోవటం? అసంతృప్త? ఉన్నదాంతో తృప్తి లేదా? అందుకేనా ఆయనకి థ్యాంక్స్ చెప్పలేకపోతున్న? దానికి ఆటంకం ఏంటి? ప్రభు, లైఫ్ అంతా ఇట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ గివింగ్. ఒక లైఫ్, పౌలు యొక్క జీవితం అంతా కూడా ఇట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. ప్రభువా, ప్రతి పరిస్థితిని దైవికమైన దృక్కోణంలో చూసే కన్నులు మాకు దయచేయండి అయ్యా. రండి, ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. దీని వాక్యంతో ప్రార్థన చేసుకుని ప్రభుకు సమర్పించుకుందాం. ఒకరు చేయండి. రండి, ఎవరు చేస్తారు? ఒకరు చేయండి. తండ్రి, జీవాధిపతి, నిన్న నిరంతరం ఒకటే రీతిగా నా ప్రియపరలోక ప్రభావ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి తిరిగి పాద సాన్నిధ్యానికి నీ బిడ్డలైన వారితో కలిసి ప్రభావ తండ్రి ప్రార్థించుకున్నటకు ప్రభావ నీ యొక్క భాగములను వినటకు ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తా వస్తున్నాను. ఆయన నమ్మదగిన దేవుడిగా ఉంటూ మా జీవితాల్లో ప్రభానైనా ఇటు స్థితి గల వారి ధన్యులు. యెహోవా తమకు దేవుడు కలిగిన జన గుంపులో నాకు దేవుడిగా ఉన్నందుకు స్తుతిస్తున్నాను. ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవా, ఆయన ఇతరులతో ఒప్పుకోకుండా అవును ప్రభా, ఆయన పౌలు భక్తుడు ప్రభా, నైనా భక్తుడు ఆయన తండ్రి నాయన క్రీస్తుని పోలి నడుచుకోమని చెప్పారు ప్రభా. నాయన తండ్రి,
ఆయన నీ యొక్క భక్తులు ఆయన యుగమైనటువంటి మాకు దృష్టాంతములుగా ఎంతో మందిని మా ముందు ఉంచినారు, నిర్లేఖన భాగం ఉంచినారు. ప్రతి విషయంలో దేని గురించి చింతపడకుండా ప్రతి విషయంలో ప్రభువనైనా తండ్రి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మీరు ప్రభువనైనా చెప్పారు. వల్ల ప్రభా ఎన్ని లాభాలు ఉంటాయో వలన ప్రభువనైనా మేము ఎన్ని ఆశీర్వాదాలు పొందుతాము. ఒకవేళ ఆలస్యమైనప్పటికీ ఆశీర్వాదాలను గ్రహించే దేవుడు. ఎందుకంటే ప్రభా మా ఆశ్రయదుర్గము అయినా మా ప్రభా తండ్రి ప్రతి చిన్న విషయం కూడా ఆయన నమ్మకంగా ఉంటూ ఆయన మీరు ఇచ్చినటువంటి ప్రతి ఈవిని బట్టి ప్రతి మహోపకారమును బట్టి నాయన మీరు ఇచ్చినట్టు ఈ ప్రాణమును బట్టి ఈ జీవమును బట్టి ప్రభా మీరు ఇచ్చిన రక్షణ బట్టి ప్రభా దినదినము నాయన మాకు సూచున్నటువంటి ప్రభా కనిపించకుండా తెలిసి తెలియకుండా ప్రభా ఎన్నో మేలు చేస్తా ఉన్నారు. మేము నిద్రపోతామేమో కానీ మా దేవుడు కూడా నిద్రపోడు ప్రభా. నాయనా తండ్రి ఆకాశం ముందు నీవు తప్ప మాకెవరున్నారయ్యా ఈ లోకంలో నైనా మీరుండగా లోకంలో ఏది కూడా మాకు అక్కర్లేదని దావీదు ప్రభానైనా తండ్రి గొప్ప అనుభవంతో చెప్పాడు ప్రభా. అవును ప్రభా, నయనంలో ప్రభా నాయన ఉన్నారంటే ధైర్యంతో చిన్న విషయాన్ని కూడా నాయన కృతజ్ఞత కలిగి జీవించడానికి కృపను అనుగ్రహించండి. నా మట్టికైతే నైనా అడుగుతా ఉన్నాను, సహాయం చేయండి. అయినా తండ్రి నా ఆత్మను ప్రభానైనా నేను తండ్రి ఎక్కడికక్కడ ప్రభానైనా వెలిగించుకోనైనా ఆత్మ ఆర్పకుండా వెలిగించుకోవడానికి నీ యొక్క వాక్యంతో నైనా బలపరుస్తున్నామని అడుగుతా ఉన్నాను. సహాయం చేయండి, కనికరించండి, కృప చూపించండి. మీరు ఇచ్చినటువంటి లేఖన భాగంను బట్టి అయా హెచ్చరికలను బట్టి నేను స్తుతిస్తూ ప్రభా నేను ఘనపరుస్తూ ప్రభానైనా నాకు ఖచ్చితంగా ప్రభానైనా విశ్వాసాన్ని ప్రభానైనా పెంపొందించే దేవుడని నమ్ముతూ నా ప్రభు నా ప్రియ రక్షకుడైనా యేసు అతి పరిశుద్ధ నామం నా స్తోత్రించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. రండి చివరిగా ప్రార్థన చేసుకుందాం. పర్సనల్ పాయింట్స్ రెగ్యులర్ గా చేసే